వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎమ్మెల్యే పూర్ణారెడ్డి. కుప్పం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు మరమ్మతు పనులు. అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. మానవత్వం చాటుకున్న వరంగల్ పోలీసులు. చింత చెట్టుకు కళ్ళు చూసేందుకు ఎగబడుతున్న జనం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆలమూరు మండలంలో నెలకొన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆదివారం కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ను కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా వారిని శాల్వాలతో ఘనంగా సత్కరించి మెమంటోను అందజేశారు. అనంతరం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా కోనసీమ ఆలమూరు మండల ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల సంఘం మండలాధ్యక్షులు కర్రి పూర్ణారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వడ్డి గంగాధర్, ట్రెజరర్ గంట మధు, సభ్యులు జెడ్డా ప్రభాత్, కొల్లి పరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. రావాలండి, మాకు అదే ఆనందం అండి. భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ ప్రధాన అజెండాగా ఏర్పడి సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతార ప్రసాద్ గారి పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షులు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో ఈ నియామకం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లారి శెట్టి రాజేశ్వరి, జనరల్ సెక్రటరీగా సుందరపల్లి వివిఎస్ గోపాలకృష్ణ, ట్రెజరర్గా చొప్పెర్ల సునీల్, సెక్రటరీగా గున్నబత్తుల అనుష, మేడ విజయలక్ష్మి, డేగల రమేష్, లీగల్ సెల్ ప్రతినిధులుగా దండపోలు నాగబాబు, కొప్పుల రజనీ గౌరి, మహిళా కన్వీనర్గా కరగాని వరలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు సూపర్ బజార్ అధ్యక్షులు ప్రసంగి ఆదినారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి సన్యాసిరావు, సామాజికవేత్త దూసర్లపూడి రమణారాజు, కాకినాడ టౌన్ అధ్యక్షులు నాగరాజు, ఐక్యవేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా వాస్తవాలు. సంస్థ బాగుండాలి అంటే మనందరం కూడా కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రజలు కానీ, మాకు ఈ బాధ్యతలు అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ, మా ముందు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ, రమేష్ గారు కానీ, వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా పూర్తి స్థాయిలో మా శక్తివంచం లేకుండా పనిచేస్తామని మరి మేడం రాజేశ్వరి గారు ఇందాక చెప్పడం జరిగింది. వాళ్ళ ఇంటికి కింద హాల్కి సంబంధించినటువంటి దాంట్లో అందాక మన సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ, ఏదైనా ఎవరైనా జిల్లాకు వచ్చేటప్పుడు మన కార్యకర్తలు కానీ వచ్చేటప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పకుండా మేడం కావాలని చెప్పి కోరుతూ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో కార్యాలయాన్ని ఉంచుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా అనేక సభ్యులు ఉన్నారు. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఏ రకంగా మనం ఆర్టీఐ పెట్టడం కానీ, లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని సహాయ సహకారాలు అందించాలని కోరుతూ మరొకసారి రాష్ట్ర సభ్యులకి, జిల్లా సభ్యులకి,
ఇక్కడికి వచ్చినటువంటి ఇద్దరు నియోజకవర్గం నుంచి 4 మండలాలకు పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం రావడం జరిగింది. ముందుగా ఆ జగ్గంపేట 4 మండలాల్లో నెలకొక సమావేశం నిర్వహిస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొంచుకోవాలని చెప్పి కోరుతూ మరోసారి చివరిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎన్టీఆర్ గ్రామ మహిళా అభివృద్ధి కమిటీని అపహాస్యం చేసి అవమానకర రీతిలో మాట్లాడుతూ మహిళా కమిటీ సభ్యులను కించపరుస్తూ బెదిరింపులకు గురి చేస్తున్న 14వ డివిజన్ అధ్యక్షుడు ఇంతియాజ్ ఆగడాలపై నిరసన గళాన్ని తెలియజేస్తున్నామని గ్రామ మహిళా కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి పేర్కొన్నారు. వరంగల్ నగరం 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్లో గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు పిట్ట సరస్వతి కమిటీ సభ్యులు ఆకుల వనజలు పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామంలోని 46వ స్వయం సహాయక మహిళా గ్రూప్ సభ్యుల నుండి మహిళలను పార్టీలకు అతీతంగా మహిళా గ్రూప్ సభ్యులుగా ఎన్నుకొని గంగాదేవి పల్లిని ఆదర్శంగా తీసుకొని గత 15 సంవత్సరాలుగా పురుషుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, గతంలో గ్రామంలో జరిగే పంచాయతీల ద్వారా డిపాజిట్గా వచ్చిన 50,000 రూపాయలను ఎలుకల కొరియా అనే నేపంతో గ్రామ పెద్దలు దుర్వినియోగం చేశారని, నేడు గ్రామ మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులను స్వచ్ఛందంగా వెదగొలాలని బెదిరించిన ఇంతియాజ్ తక్షణమే బేషరతుగా మహిళా కమిటీ సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని భయాందోళనకు గురి చేసి ఇంతియాజ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు 14వ డివిజను సయ్యద్ ఇంతియాజ్ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తాను. మమ్మల్ని ఈ విధంగా ఇట్లా మొత్తం గ్రూపులలో పెట్టి కూడా మమ్మల్ని ఏ రకంగా అంటే వేధిస్తాడంటే అంత రకంగా వేధిస్తాడు. ఇంట్లో పాత్ర ఇక్కడ శాఖల ఉన్న అధ్యక్షులది కూడా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులది కూడా, అతని పేరు కూడా ఈళ్ళ రాయందర్ అనబడుతుంది. కాబట్టి ఇట్లా మమ్మల్ని మానసిక వేదన గురించి చేసి రేపు మేము ఎట్లా తిరగాలి, మేము ఎట్లా తలెత్తుకోవాలి, మేము చేసేది ఏంటంటే గంగాదేవి పెళ్లి ఆదర్శంగా తీసుకొని మేము మహిళలు మేము ముందుకు వచ్చి మేము ఏదో చేద్దామని వచ్చినా కానీ ఎవరిని దాచుకొని తిందామని చెప్పి మేము రాలే. మేము ఈ కాన్సెప్ట్ ముంగడ పెట్టుకొని వస్తే అతను మీరు ఉండద్దు మహిళలు అసలుకే మీరు అని చెప్పి మమ్మల్ని అవమానించుకుంటా ఎట్లా పడితే అట్లా అసభ్యంగా మాట్లాడుతాను. ఆయన మాటలు మేము అగ్రే ఉండి మీరు రాజీనామా చేస్తేనే మంచిగా ఉంటుంది, మీరు చేసేది లేదు అని చెప్పి అంటాడు సయ్యద్ ఇంతియాజ్. మాకు కావాల్సింది ఒకటే, మాకుంటుంది అభివృద్ధి కమిటీ. మేము ఇంకా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాది ఎదురు కొనసాగించుకుంటాం. ఇలా ఎలాంటి వాళ్ళు కూడా మాకు ఏ రాజకీయాలు వీలు వాళ్ళని చెప్పి మా దాంట్లోకి రావద్దు, మా కమిటీలో మేము నడిపించుకుంటాం. కానీ మాకు రక్షణ కావాలి. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాడుకుంటాం, మమ్మల్ని మానసిక వేదన గురించి ఇదే పని నిజం అనేది మాకు అది కూడా మాకు బయటపడాలి. మమ్మల్ని వచ్చి సయ్యద్ ఇంతియాజ్ వచ్చి తప్పదని చెప్పి కూడా ఒప్పుకోవాలి. ఆయన పోలీస్ స్టేషన్ అన్న మాటలు కూడా వెనకకు తీసుకోవాలి. మాకు కావాల్సింది అదే. ఆకుల వనజ సార్, మేము 4వ తారీఖు సోమవారం రోజు అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాం, అందరం సంతోషంగానే వేసుకున్నాక ఏమైందంటే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏంది, మహిళల అభివృద్ధి కమిటీ ఏంది, వీళ్ళ పెత్తనాలు ఏంది, ఇదంతా ఏందని వాళ్ళు ఇప్పుడు మా అభివృద్ధి కమిటీ మగవాళ్ళు కూడా వేసుకున్నారు. గత 15 సంవత్సరాల కాడ నుంచి వెళ్ళి మహిళలు అందరం కలిసి అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. అందరం కలిసి కట్టుగా చేసుకున్నాక ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కమిటీ వేసుకొని మొత్తం మహిళలను తీసి పక్కకు పెట్టినాక సరే పెట్టినలే, ఇక మనం కూడా ఇప్పుడు మహిళా సంఘాలలో 46 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ, మనం కూడా ముందుకు పోదాం, మనం కూడా ఒక మంచి బాటలో నడదాం. ఏమైతుందని మేము కూడా అందరం మహిళా సంఘం వాళ్ళం అందరం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మీటింగ్ పెట్టుకొని మేము కూడా 4వ తారీఖు రోజు మేము అభివృద్ధి కమిటీ వేసుకోవడం జరిగింది. వేసుకున్నాక ఒక 2 రోజులనే మాకు ఈ ఊళ్ళో ఒకటి పంచాయతీ వచ్చింది. వచ్చినాక అక్క మీరు కూడా రావాలి కదా, మీరు కమిటీ వేసుకున్నారు కదా, మీరు రావాలి అక్క, అయితే పోలీస్ స్టేషన్లో పంచాయతీ అవుతుందంటే మేము కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి పోయినాక ఇంతమంది మహిళలు ఎందుకు వచ్చారు, అసలు ఇదేంది, ఈ మహిళలు చేసే పంచాయతీ, ఈ మహిళలు ఎందుకు వస్తారు ఇక్కడికి, వీళ్ళని ఫస్ట్ పంపించండి, ఫస్ట్ వీళ్ళని పంపించండి, వీళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి, డివిజన్ అధ్యక్షుడు మీరు ఎందుకు అసలు ఫస్ట్ వాళ్ళని ఎవరు పిలిచారు అని అన్నాడు. అన్నాక అయినా మేము మౌనంగానే ఉన్నాం. మళ్ళీ సరస్వతి అనే టైం ఒక్కతే లోపలికి వెళ్ళింది సార్ దగ్గరికి. అక్కడ కూడా ఆమెను ఫస్ట్ పంపి ఆమెను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి, అధ్యక్షురాలు ఎక్కడిది, కమిటీ ఎక్కడిది అని అక్కడ కూడా లోపల కూడా అవమానించండి. అయినా కూడా మేము సైలెంట్గా ఉన్నాం. బయటకు వచ్చినాక ఆమె ఒక 2 ముచ్చట్లు ఆయనతో మాట్లాడింది. మేము సపరేట్గా వెళ్ళేసి వచ్చినాక ఇప్పుడు ఈ ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మహిళా కమిటీ ఏంది, ఇన్ని రోజుల కాంచెలు మహిళలు ఉన్నారా, మహిళలు అభివృద్ధి కమిటీలు ఉన్నారా, వీళ్ళ కమిటీ ఎక్కడిది, కమిటీ రద్దు చేయాలి అని నిన్న ఎన్టీఆర్ నగర్ గ్రూపులో పెట్టడం కూడా జరిగినాక మేము ఇదంతా తీసుకొచ్చి మేము ఇంటి మనిషికి 1000 రూపాయలు వేసుకొని మేము ఇదంతా ఖర్చు పెట్టుకున్నాం. మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకున్నాం సార్. ఖర్చు పెట్టుకుని ఇదంతా చేసినాం. ఇప్పుడు మేము ఇలా చేసిన ద్రోహమే ఉన్నది, మేము ఎందుకు రద్దు చేసుకోవాలి, దానికి మాకు ఒకటి పరిష్కారం కావాలి. మేము చేసిన తప్పు ఎక్కడిది, ఇక్కడ మేమేమన్నా తప్పు చేస్తే మీరు దానికి మాట్లాడుర్రి. మా కమిటీ మాకే ఉంటుంది, ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడినా అభివృద్ధి కమిటీ మాత్రం తీసేసే ప్రసక్తి లేదు, తీసేయం.
మరి ఇన్ని రోజుల కాంచెల్లి మహిళలను ముందు పెట్టి ప్రతిదానికి మహిళల ముందు పెట్టి అక్కడ ఈశ్వరయ్య గోడ పెడతానంటే రోడ్డు కట్టడం గోడ పెడితే ఆ రోజు మనిషికి ఒక గడపార పట్టుకొని పోయి 50 మంది ఆడవాళ్ళం 30 మంది ఇక్కడ గోడవాడ వచ్చినాం 20 మంది మా ఆడవాళ్ళం పోలీస్ స్టేషన్ పోయినాం. ఆ రోజు మహిళలు అవసరం. ఊళ్ళో బొట్రాయి పెట్టినాడు డబ్బులు కావాలంటే గ్రూపుకు 10,000 36 గ్రూపులల్లా గ్రూపుకు 10,000 చొప్పున 3,60,000 రూపాయలు తెచ్చినాడు. మహిళలు అవసరం అంటే ఇవాళ మహిళలు అవసరం లేదు. ఇవాళ అభివృద్ధి కమిటీ వేసుకుంటే మహిళలు అవసరం లేదు. మహిళలను అవమానిస్తారు. వాళ్ళతో మాకు పని లేదు, మాతో వాళ్ళ పని లేదు. మేము చేసుకునేది మేము చేసుకుంటాం. కానీ ఎవరు బెదిరించడాలు అదిరించాలి ఎవరు చేసినా కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకునేది లేదు, అస్సలే ఊపం. కుప్పంలో లక్ష్మీ మహాలక్ష్మి థియేటర్లకు నోటీసులు అందజేసి తాళాలు వేసి రెవెన్యూ అధికారులు. సినిమా థియేటర్ల లైసెన్స్ రెన్యువల్ చేసుకోకుండా సినిమాలు ఆడిస్తుండడంతో రెవెన్యూ అధికారులు తాళాలు వేసినట్లు సమాచారం. మరోవైపు పుష్ప 2 సినిమా వేసిన థియేటర్కు తాళాలు వేయడంతో మండిపడుతున్న అల్లు అర్జున్ అభిమానులు. టీడీపీ సీనియర్ నేతకు చెందిన 2 థియేటర్లకు తాళాలు వేయడంపై పట్టణంలో తీవ్రంగా చర్చనీయాంశం అయ్యింది. ఎందుకని నాకు వచ్చినదా? ఏమంటారా? అదానీ రేవంత్ దోస్తీ పైన బీఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన. అదానీ రేవంత్ బాయి బాయి అంటూ టీషర్ట్లతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానీతో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టీషర్ట్లు ఇచ్చి అసెంబ్లీలో నిరసన తెలియజేస్తున్నామంటూ కేటీఆర్ చురకలు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు. బతుకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు. అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్న పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలింపు. మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా? మరి రాహుల్ గాంధీ మీ నాయకులే
అదానీ బీజేపీ ఒకటని, అదానీ దొంగని, అదానీ తప్పులు చేసిందని, అదానీ గురించి రాహుల్ గాంధీ తింటాడు. నువ్వేమో చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు, అలాయి బలాయి చేసుకుంటావు. మా అదానీతోని వేల కోట్ల రూపాయలు అగ్రిమెంట్ చేస్తావు. ఇది ఎక్కడి న్యాయమో నేను ఈ రోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ్యులు, విపక్షాలు, ప్రతిపక్షాలు అంబేద్కర్ నుంచి రైతుల పక్షాన గడ్డి పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్లు పట్టుకొని పోయిన సందర్భాలు ఉన్నాయి. నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని తట్టి లేపడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి. మరి మమ్మల్ని ఎందుకు నొక్కుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు. మీ అక్రమ సంబంధాలు బయటపడతాయి, మీ చీకటి ఒప్పందాలు బయటపడతాయని భయంతో ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు. అదానీ కాంగ్రెస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉన్నదా లేదా, లేకపోతే ఎందుకు భయపడుతున్నారు? అదానీతో మీకు చీకటి ఒప్పందాలు లేకపోతే, టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. నీ రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదానీ మోడీ బాయ్ బాయ్ అని, అదానీ బీజేపీ బాయ్ బాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది? ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు, నీ అక్రమ సంబంధాలు బయటపడే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు నొక్కి శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెళ్లి మాట్లాడడానికి కదా మేము వెళ్తున్నది. సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడి నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ని ఎక్స్పోజ్ చేయాలని. గల్లీ కాంగ్రెస్ ఒక తీరు, ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు. ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ చోర్ హే అంటాడు, గల్లీ కాంగ్రెస్ ఏమో అదానీ బాయి బాయి అంటున్నాడు. అంటే రాహుల్ గాంధీకి ఏమో అదానీ చోర్ లెక్క కనబడుతుండు, రేవంత్ రెడ్డి లెక్కేమో దోస్తు లెక్క కనబడుతుండు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా, రేవంత్ రెడ్డి కరెక్టా? నిజంగా అదానీ చోరా, అదానీ దోస్తా? ఇలా రాహుల్ గాంధీ ఒక డైలాగ్ ఎట్లుంటది, ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్లుంటది? ఇద్దరు ఒకే పార్టీ కదా. మీ నాయకుడు ఒక తీరు, నీదొక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో 13 కోట్లకు పైగా భూగర్భ డ్రైనేజీ పనులను చేసేందుకు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ ముందుకొచ్చారని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు తెలిపారు. శనివారం హెచ్బి కళ్యాణ మండపం దగ్గరలో డ్రైనేజీ నిర్మాణ పనులకు పీఠాధిపతి శ్రీ సుభదేంద్ర తీర్థాలు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రాలయం పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ కూడా డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రాలయంలో శాశ్వత పరిష్కారం కోసం డ్రైనేజీ పనుల నిర్మాణ బాధ్యతలు టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ నిర్మాణం చేపడుతున్నారని, అందుకు డ్రైనేజీ వ్యవస్థ రూపకల్పన కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన రంగనాథ్ చేపడుతున్నారని తెలిపారు. డ్రైనేజీ తుంగభద్ర నదిలో కలవకుండా మంత్రాలయం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో మురుగునీటిని నిల్వ చేసి అక్కడ డ్రైనేజీ నీటిని శుద్ధి చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ సురేష్, కోనాపూర్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రణాళికను సిద్ధం చేసి మంత్రాలయ గ్రామ పారిశుద్ధ్యం మరియు రోడ్డు గాని ఇతర స్థలంలో గాని ఎలాంటి అపరిశుద్ధత లేకుండా శుద్ధమైనటువంటి వాతావరణం ఉండాలి, మరియు ఈ డ్రైనేజ్ వాటర్ ను నదికి కలపకూడదు, నదీ తల్లిని అపవిత్రం చేయకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఈ ప్రాజెక్టును టేకప్ చేస్తున్నాం. దీనికి ఫండింగ్ ద్వారా ఈ పనిని చేయడానికి భారత ప్రసిద్ధ ఉద్యమ క్షేత్రంలో ఒకటైనటువంటి టాటా గ్రూప్ అయినటువంటి టీసీఎస్ కంపెనీ వాళ్ళు చంద్రశేఖర్ గారు దీనికి ఆమోదం తెలిపి ఈ మొత్తాన్ని తామే భరించి ఈ డ్రైనేజీను చేసివ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. అయితే దీన్ని రూపకల్పన మరియు ఈ కార్యక్రమం ఎగ్జిక్యూషన్ దీన్ని ఎవరు చేయాలి అనేటప్పుడు మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి బెంగళూరు నివాసులు గొప్ప ఆర్కిటెక్టు, మళ్ళా దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టము దీనికి పెద్ద అనుభవం ఉన్నటువంటి రంగనాథ్ గారు వారు మనకు దొరికారు. వారి ద్వారా దీనికి లెవెల్ ఒక మెజర్మెంట్స్ కానీ, పైప్ లైన్ కానీ, రూట్స్ కానీ, తర్వాత ఎక్కడెక్కడ చేంబర్స్ చేయాలి, ఇవన్నీ విషయాలు వారే దగ్గరుండి చూస్తూ ఈ ప్రణాళికను రూపొందించారు. దానికి ఈరోజు సాంకేతికంగా భూమి పూజను మేము చేశాము. ఇక నుండి ఈ పని మొదలవుతుంది. దాదాపుగా జూన్ మాసం లోపల ఈ పని పూర్తి అవుతుంది. ఎందుకంటే మంత్రాలయం నుండి దాదాపుగా 2 కిలోమీటర్లకు పైగా వెళ్లి అక్కడ
ఎస్టీపీ ఒక యూనిట్ చేసి అంతా ఆ నీళ్లనన్నిటినీ శుద్ధం చేసి చాలా ప్యూరిఫై చేసేటువంటి ఒక ప్రాజెక్టు కూడా ఇది అయింది. అందువలన దీనికి మంత్రాలయ గ్రామస్తులు కానీ, యాత్రార్థులు కానీ, అలాగే ఇక్కడ నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనికి సహకరించాలి. ముఖ్యంగా ఈ డ్రైనేజ్ లైన్లో సక్రమంగా నీళ్లను వదులుతూ చెత్తాచెదారం లేకుండా ఏం పడితే అది ఈ డ్రైనేజీల్లో వేయకుండా, ప్లాస్టిక్ లేకుండా దీన్ని బాగా కాపాడుకున్నట్టయితే శాశ్వతంగా మంత్రాలయ గ్రామానికి ఒక ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది లభిస్తుంది. దీనికి ఫండింగ్ ఇచ్చినటువంటి టీసీఎస్ గ్రూప్ చంద్రశేఖర్ గారిని, అలాగే ఈ ప్రాజెక్టును తామే ఉండి నిర్వహిస్తున్నటువంటి రంగనాథ్ గారిని, మా మఠం సీవింగ్ మేనేజర్ గారు సురేష్ మరియు ఇంజనీర్ విభాగస్తులైనటువంటి సురేష్ గారిని, ఇతర సిబ్బందిని వారినందరినీ మనసారా దీవిస్తూ ఈ కార్యక్రమం త్వరగా నిర్విఘ్నంగా చక్కగా జరగని భగవంతుని ప్రార్థిస్తున్నాను. డబ్బుల కోసం స్నేహితుడి ప్రాణాలు తీసిన జక్కుల శ్రీనివాసరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. వరంగల్ నగరం మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ నందిరాం నాయక్, సిఐ గోపి, ఎస్ఐలు సాంబయ్య, నవీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏసీపీ నందిరాం నాయక్ కేసు వివరాలు వెల్లడిస్తూ, చక్కగా శ్రీనివాసరావు హన్మకొండ రెవెన్యూ కాలనీలో పెళ్లి సంబంధాలు చూస్తూ, అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ, అబ్బాయి పెడుతూ మోసం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగే కొద్ది రోజుల క్రితం వెలిగేటి రాజమోహన్తో పరిచయం కావడంతో గత కొంతకాలంగా తనకు బిజినెస్ చేస్తానని, డబ్బులు కావాలని 5 లక్షలు ఇవ్వమని అడగగా నిరాకరించడంతో మృతుడి వంటిపై ఉన్న బంగారాన్ని చూసి తనకు అవసరం అవుతుందని ప్లాన్ ప్రకారం ఇంటికి పిలిపించుకొని మద్యం తాగించి రోకలి బండతో బాదడంతో హత్య చేయడం జరిగింది. ఈ సంఘటనలో శ్రీనివాసరావును చాకచక్యంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిర్మానుష్యంగా ఉంటుందని చెప్పేసి ఇటువైపు తీసుకొని రావడం జరుగుతుంది. సార్ పిలిచినప్పుడు పథకం ప్రకారం ప్లాన్ చంపడానికే పిలిచాడా? ఆ జరిగిన ఘర్షణలో అట్లా చేశాడు సార్? లేదండి, పక్క ప్లాన్లో భాగంగానే అతను దాని తర్వాత 5 లక్షలు సుమారుగా మరి ఆయన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో సుమారు ఒక 5 లక్షల రూపాయలు, అది మా మటవాడ ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ నవీన్, సాంబయ్య, విఠల్ అండ్ మా టీం అంతా కూడా చాలా డెడికేటెడ్గా అన్ని రకాలుగా అన్ని యాంగిళ్లలో చాలా క్షుణ్ణంగా మైన్యూట్గా రంగంపేట కాలనీలో ఒక కారులో ఒక గుర్తు తెలియనటువంటి శవం ఉందని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారంతో వెంటనే రంగంపేటకు వెళ్ళి చూడగా ఒక శాంట్రో కారులో ఒక శవం ఉన్నది. దాని తర్వాత ఆ శవాన్ని వెలిగేటి రాజమోహన్ అని గుర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి మా ఇన్స్పెక్టర్ మటవాడ గోపి గారి ఆధ్వర్యంలో మరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని యాంగిళ్లలో ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి టెక్నికల్ ఎవిడెన్స్, అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజెస్, ఇంకా అదర్ ఎవిడెన్సెస్తో ఈ కేసును ఛేదించి ఈరోజు వెలిగేటి రాజమోహన్ గారిని మరి హత్య చేసినటువంటి నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మరి హత్యకు గురి అయినటువంటి వెలిగేటి రాజమోహన్ గారికి ఈ యొక్క నేరస్తుడు జక్కుల శ్రీనివాస్, ఈ జక్కుల శ్రీనివాస్ది మరి ములుగు జిల్లా మంగపేట మండలం కోమిటిపల్లి. ఈ కోమిటిపల్లి విలేజ్కు ఒక 4 సంవత్సరాలు ఇతను సర్పంచ్గా కూడా పనిచేయడం జరిగింది. 2010 ఆ ప్రాంతంలో మరి కోమిటిపల్లి నుంచి హన్మకొండకు వలస వచ్చి హన్మకొండలో ఉంటున్నాడు. అయితే గత 2 నెలల క్రితము సుమారు మరి ఈ మృతుడు రాజమోహన్కు జక్కుల శ్రీనివాస్ పరిచయం అవుతాడు. పరిచయము అతని యొక్క నిస్సహాయ స్థితిని గమనించినటువంటి ఈ నేరస్తుడు జక్కుల శ్రీనివాస్ అతను ఎట్లయినా మరి చంపాలి, అతని ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలను ఎట్లయినా మరి తీసుకోవాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారము అతన్ని 2వ తారీఖు నైట్ ఫోన్ చేసి మరి రాజమోహన్
హన్మకొండలోని శ్రీనగర్ కాలనీలో ఉంటారు. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పేసి పిలిపించుకొని మరి శ్రీనివాస్ ఇంటికి హన్మకొండలోని రెవెన్యూ కాలనీకి పిలిపించుకొని రెవెన్యూ కాలనీలో మరి తన ఇంటి దగ్గర మరి మద్యము సేవించిన తర్వాత పథకం ప్రకారము మరి అతన్ని తన ఇంట్లో ఉన్నటువంటి రోకలి బండతోని చాలా బలంగా తల మీద కొట్టి మరి అతన్ని హత్య చేయడం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం. అదానీ రేవంత్ బాయి అనే టీషర్ట్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వారిని గేటు వద్దే అడ్డుకున్న పోలీసులు. ఆ టీషర్ట్లతో లోనికి రాకూడదని డిమాండ్. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య నెలకొన్న వాగ్వాదం. రాహుల్ వేసుకుంటే తప్పు లేనప్పుడు మేం వేసుకుంటే తప్పేంటని నిలదీత. పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న వాహనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన. రోడ్ మీద ఆపుతారు మీరు వేసుకునే డ్రెస్ అని చెప్తారా మీకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.